హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి కొంతమంది పేర్లు లిస్టులలో రాంగ్ పడింది అని కమెంట్స్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు గవర్నమెంట్కి ఏ విధంగా మా లిస్టు రాంగ్ పడింది, మా పేరు తప్పు వచ్చింది అనేది ఏ విధంగా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు యాప్లో మీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. తెలియకపోతే లాస్ట్లో నేను చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. అయితే మీ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసిన కదా, లిస్ట్ టైపు, లిస్ట్ 3, రిమార్క్స్, అప్లికేషన్ స్టేటస్, సర్వే కంప్లైంట్, క్లిక్ ఇయర్ అని మీకు ఇట్లా కనిపిస్తుంటుంది. మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను డిస్ప్లే పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే మీ పేరు కనుక కరెక్ట్ లిస్ట్లో లేకపోతే ఇక్కడ క్లిక్ ఇయర్ అని ఉంది కదా, క్లిక్ ఇయర్ టు రేజ్ గ్రీవియన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరైతే కంప్లైంట్ చేసుకోవచ్చు. నా పేరు లిస్ట్లో తప్పు వచ్చింది, నాకు లేదు అని. ఫస్ట్ లిస్టుల వారిగా చూసుకుంటే లిస్ట్ L1 అంటే సొంత జాగా ఉండి ఇల్లు లేనివారు, అదేవిధంగా సొంత జాగాలో రేకుల ఇల్లు, పూరి గుడిసె ఇల్లు, మట్టి ఇల్లు, వాళ్ళందరివి L1 కిందికి అనమాట. L2 అంటే మీకు జాగా లేదు, ఇల్లు లేదు, వాళ్ళందరి పేర్లు L2 కిందికి వచ్చినాయి. అదేవిధంగా L3 వచ్చేసి ఇంతకుముందు గవర్నమెంట్లో మీకు ఇల్లు వస్తే కానీ, మీకు ఓన్ 4 వీలర్ ఉంటే కానీ, రెంట్ హౌస్లో ఉంటే కానీ వీళ్ళందరి పేర్లు L3 కింద రావడం జరిగింది. ఎక్కడైనా పొరపాటున మీ పేరు లిస్ట్లో కనుక తప్పు వస్తే మీరు జస్ట్ మీ యాప్ స్టేటస్లో చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ ఇయర్ అని ఉంది కదా, దీని పక్కన టు రేజ్ గ్రీవియన్స్ అని ఉంది కదా, అంటే కంప్లైంట్స్ రేజ్ చేసుకోవడం అంట. దీని మీద క్లిక్ చేసి అక్కడ మీ ఫోన్ నెంబర్లు, మీ డేటా అంతా అడుగుతుంది, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీ ప్రాబ్లం ఏంటి, నాది L1 కాదు, నాది L3 కాదు, L1లో రావాలి, L2 కాదు, నాది L1లో రావాలి, మీ ప్రాబ్లం ఏంటి అనేది అక్కడ రాసి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఒకసారి మళ్ళీ మీ సర్వే అయితే చెక్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో మీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాం. ఇది వచ్చేసి తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు అఫీషియల్ వెబ్సైట్. దీని లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇక్కడ మోర్ పక్కన క్లిక్ చేసి అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, అప్లికేషన్ సెర్చ్కి వెళ్ళి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కొట్టండి, ఏదైనా కొట్టవచ్చు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్ కొట్టి గో అని కొడితే ఇప్పటిదాకా నేను డిస్ప్లే చేసిన కదా అట్లా మీకు కనిపిస్తుంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కనిపించి మీ లిస్ట్ ఎందులో ఉంది, లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా, రీజన్ ఏంటి అని చెప్తుంది. మీ లిస్ట్ కనుక తప్పు వస్తే అక్కడ మీకు గ్రీవియన్స్ అని ఉంటుంది, క్లిక్ ఇయర్ టు గ్రీవియన్స్ అని లాస్ట్ లైన్ ఉంటుంది. గ్రీవియన్స్ క్లిక్ ఇయర్ టు గ్రీవియన్స్ మీద టైప్ చేసి ప్రెస్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మా పేరు లిస్ట్ 2లో కాదు, లిస్ట్ 3లో రావాలి, మీ ప్రాబ్లం ఏంటి, ఏ లిస్ట్లో రావాలనుకుంటున్నారో అక్కడ మెన్షన్ చేయండి. గవర్నమెంట్ అయితే మరొకసారి సర్వే చేస్తుంది మీ ఇంటిని, అంటే మీ అప్లికేషన్ మరొకసారి చెక్ చేసి రీచెక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.